వెల్కమ్ స్టూడెంట్స్. జేడబ్ల్యూ అడ్వాన్స్ 2024 ఎంతమంది స్టూడెంట్స్ క్రాక్ చేయాలనుకుంటున్నారు? మీ ప్రిపరేషన్ ఎలా ఉందనేది కామెంట్లో మెన్షన్ చేయండి. మనకు అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ డేట్ ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. మే 26, 2024. ఈ వీడియో సెషన్లో మీకు క్లియర్గా ఇన్ డీటెయిల్డ్గా కేటగిరీ వైజ్గా ఎన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వస్తుంది జేఈ అడ్వాన్స్ 2024 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. సో మన టార్గెట్ ఏంటి సెట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలి, ఎంత ర్యాంక్ రావాలి అనేది ఫస్ట్ అందరికీ తెలియాలి. అందుకోసమే ఈ వీడియో సెషన్లో మీకు ఇండివిజువల్ కేటగిరీ వైజ్గా మార్క్స్ వర్సెస్ ర్యాంక్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనకు 2023లో టాప్ 1 ర్యాంక్ స్టూడెంట్, ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్కి ఇండివిజువల్ కేటగిరీ వైజ్గా ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది ఒకసారి చెప్తాను చూడండి. దాన్ని బట్టి మీకు క్లియర్గా ఒక ఐడియా వస్తుంది. టాప్ 1 ర్యాంక్ రావాలి అంటే మీరు ఎంత స్కోర్ చేయాలి అనేది. 2023లో చూసుకుంటే టాప్ 1 ర్యాంక్ స్టూడెంట్కి సిఆర్ఎల్ 341, ఈడబ్ల్యూఎస్ 323, ఓబీసీ 320, ఎస్సీ 310, ఎస్టీ 265. సో ఈ ఇయర్ కూడా టాప్ 1 మార్క్స్ ఇవే ఉంటుందంటే 1 or 2 మార్క్స్ డిఫరెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీకు కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ కావాలి, మెంటర్షిప్ కావాలంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మెంటర్షిప్ తీసుకున్న స్టూడెంట్స్కి జోసా, సిసాబ్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి మీరు కాలేజీలో అడ్మిషన్ తీసుకునేంత వరకు ఈ మెంటర్షిప్ కంప్లీట్గా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాలేజీలో అడ్మిషన్ ఫస్ట్ డే కంప్లీట్ అయ్యేంత వరకు కౌన్సిలింగ్ గైడెన్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపించండి, మీకు మెంటర్షిప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మిగిలిన డీటెయిల్స్ పేమెంట్ కానీ వాట్సాప్ నెంబర్ కానీ డీటెయిల్స్ ఒకసారి వెరిఫై చేయండి. సో మనకు బిలో 10,000 ర్యాంక్ రావాలంటే సిఆర్ఎల్ 125 ర్యాంక్, బిలో 9,000 ర్యాంక్ రావాలంటే సిఆర్ఎల్ 130, ఓబీసీ 77 మార్క్స్, బిలో 8,000. ఇక్కడ ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ ఎందుకు 6,000 వరకు ర్యాంక్ రాలేదంటే మీకు అందరికీ తెలుసు కదా, 2.5 lakh స్టూడెంట్ని కౌంట్ తీసుకోవడం జరుగుతుంది. అందులో స్టూడెంట్ యొక్క కౌంట్ బేస్ చేసుకొని ఇక్కడ మ్యాక్సిమం ఈడబ్ల్యూఎస్లో ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్కి 6,000 వరకు అయితే ర్యాంక్స్ అయితే రావు. 5,000 వరకు, 1,500, 2,000 వరకు కూడా ఎండ్ అవుతూ ఉంటాయి. సో నెక్స్ట్ ర్యాంక్స్ బిలో 5,000, సిఆర్ఎల్ 153, ఈడబ్ల్యూఎస్ 79, ఓబీసీ 98, ఎస్సీ కేటగిరీ 43 మార్క్స్. సో ఎస్టీ కేటగిరీ స్టూడెంట్కి 1,500 దగ్గరే ఎండ్ అవ్వడం జరుగుతుంది. లేదు అంటే మ్యాక్సిమం 2,000 ర్యాంక్ వరకే వస్తారు. స్టూడెంట్ యొక్క కౌంట్ తక్కువ వస్తుంది మనకి ఎవ్రీ ఇయర్ కాబట్టి. సో ఇంకా బిలో 1,500 ర్యాంక్ మీకు రావాలంటే సిఆర్ఎల్ 203, ఈడబ్ల్యూఎస్ 122, ఓబీసీ 139, ఎస్సీ 75, ఎస్టీ 45. కామెంట్లో తప్పకుండా మెన్షన్ చేయండి. ఇప్పుడు మీ మార్క్స్ ర్యాంక్స్ వెరిఫై చేసుకున్న తర్వాత మీ టార్గెట్ స్కోర్ ఎంత, టార్గెట్ మార్క్స్ ఎంత అనేది కంపల్సరీగా. ఇంకా బిలో 1,000 ర్యాంక్ వెరీ ఇంపార్టెంట్. సిఆర్ఎల్ 219 మార్క్స్, ఈడబ్ల్యూఎస్ 136 మార్క్స్, ఓబీసీ 152, ఎస్సీ 87, ఎస్టీ 55 మార్క్స్. బిలో 1,000 ర్యాంక్ వస్తే మీరు కావాలనుకున్న కాలేజ్లో, కావాలనుకున్న బ్రాంచెస్లో కేటగిరీ వైజ్గా మ్యాక్సిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 600, బిలో 600 ర్యాంక్ రావాలంటే సిఆర్ఎల్ 237, ఈడబ్ల్యూఎస్ 152, ఓబీసీ 170, ఎస్సీ 102, ఎస్టీ 67. వెరీ ఇంపార్టెంట్. బిలో 500, 300, 200 మీకు కంపల్సరీగా నేను కావాల్సిన బ్రాంచ్లోనే సీట్ రావాలి నాకు జాయిన్ అవ్వాలనుకున్న స్టూడెంట్కి సిఆర్ఎల్ 242, ఈడబ్ల్యూఎస్ 159, ఓబీసీ 176, ఎస్సీ 107, ఎస్టీ 72. సో బిలో 100 రావాలి అంటే టాప్ 1 కాలేజ్లో, టాప్ 1 బ్రాంచెస్లో ఉండాలి అనుకున్న స్టూడెంట్ అయితే 285, 213, 234, 157, 119. సో ఇవి జేఈ అడ్వాన్స్డ్ 2024 మార్క్స్ వర్సెస్ ర్యాంక్. ఇందులో స్లైట్ డిఫరెన్సెస్ 1 to 5 మార్క్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు బేస్డ్ ఆన్ స్టూడెంట్ యొక్క కౌంట్. అపియర్ అయ్యే స్టూడెంట్ 2.5 lakh స్టూడెంట్స్ని ఎలిజిబుల్ చేసినప్పటికీ అందరు స్టూడెంట్స్ ఎగ్జామ్ రాయకపోవచ్చు. ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్లో ప్రిపరేషన్ లాంగ్ టర్మ్ ఇలా చాలామంది ఉంటారు కాబట్టి 1 to 5 మార్క్స్ డిఫరెన్సెస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఈ 500 లోపు మాత్రం ఈ మార్క్స్ డిఫరెన్స్ 1 to 2 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంతకంటే ఎక్స్పెక్ట్ లేం. 600 నుంచి అయితే 3 to 4 మార్క్స్, ఇంకా బిలో వెళ్తూ ఉంటే 5 మార్క్స్ వరకు డిఫరెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.